ఈ సమయంలో దేవుని నామం గణపరచబడినట్లుగా మనందరం కూడా లేచి నిలబడి ఉండగా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ కృతజ్ఞత కూటమి నిమిత్తముగా మనం చదివిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, మరి ఈ లేఖనము చాలా పరిచయం ఉన్న లేఖన భాగమే. అయితే ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుని ప్రవక్త ఇదే అంశం మీద ఒక వర్తమానాన్ని బోధించాడు. ఆ వర్తమానం పేరేంటంటే అన్వెల్కమ్డ్ క్రైస్ట్, అంటే స్వాగతింపబడని క్రీస్తు. చూడండి, ఈరోజు యేసుక్రీస్తు మన జీవితాల్లో కార్యం చేయాలి అంటే ఆయన్ని మనం ఆహ్వానించాలి. అందునిమిత్తమే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి ప్రవేశించి అతనితో కలిసి నేను భోజనము చేయుదును అన్నాడు. మరి ఒక చిత్రకారుడు ఆ వచనాన్ని తీసుకుని ఒక చిత్రాన్ని గీశాడనమాట. ఆ చిత్రం ఎలా ఉంటుందంటే, ఆ తలుపుని యేసు ప్రభు ఇట్లా తడతా ఉంటాడు. అయితే ఆ తలుపుని ఎలా వేసాడంటే ఆయన, అది లోపల నుంచి గడిపెట్టినట్లు లేదు. తలుపు కొంచెం తెరిచే ఉంటుంది, తలుపు కొంచెం తెరిచే ఉంటుంది. అయితే ఒక వ్యక్తి దాన్ని చూసన్నాడు, అయ్యా, ఆ చిత్రాన్ని మీరు తప్పుగా గీశారు, ఎందుకంటే తలుపు తెరవబడే ఉంది, ఆయన ఇప్పుడు తట్టాల్సిన అవసరం లేదు కదా, లోపలికి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఆ చిత్రకారుడు ఏమన్నాడంటే, యేసు మర్యాదస్తుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు దొంగ కాదు. ఒక దొంగకి నువ్వు తాళం వేసినంత మాత్రం చేత వాడు లోపలికి రాకుండా ఉంటాడా? ఉండడు. నువ్వు తాళం వేసినా, ఎంత ఖరీదైన తాళం వేసినా ఏదో ఒక రీతిగా ఆ తాళాన్ని పగలగొట్టుకుని లోపలికి రావటానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే వాడు దోచుకు వెళ్ళటానికి వస్తున్నాడు. కానీ యేసు ప్రభు మర్యాదస్తుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీ జీవితంలోనికి రావాలంటే నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోనికి వస్తారు,
మరి దేవుని మాటలు వింటూ ఉంటారు, కానీ వారి జీవితాల్లోనికి యేసుక్రీస్తును సంపూర్తిగా ఆహ్వానించరు. అనగా దేవుని వాక్యానికి వారి హృదయములో చోటునివ్వరు. ఎందుకు అలా చేస్తారంటే, అలా చేయటం ద్వారా అంటే యేసు ప్రభువుని గన వారి లోపలికి ఆహ్వానిస్తే అక్కడున్న పరిస్థితులన్నీ ఆయన చూస్తాడు, వాటిని ఆయన సరిచేస్తాడు అనే భయముతో వాళ్ళు ఉంటారేమో. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే సీమోను అనే పరసయుడు. సీమోను మత ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించే తెగకు చెందినవాడు. అయితే ఇంకా లేఖనాల్లో చూస్తే ఈ సీమోను ఎవరంటే, ఒకప్పుడు ఈ సీమోనికి కుష్ఠవ్యాధి ఉండేది. అయితే ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి వచ్చిన వాడిని ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు, ఊరిలో ఉండనిచ్చేవాళ్ళు కాదు. అతడు ఎంత ధనవంతుడైనా, అతడు ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా, ఒక వ్యక్తికి కుష్ఠవ్యాధి రాగానే వారందరిని కూడా ఊరి వెలపలకి తరిమి వేసేవారు. వారందరూ కూడా ఊరి వెలపల ఉన్నప్పుడు వారికి ఆహారాన్ని కొంత ఆ గ్రామము ఆ పట్టణము వారికి పంపిస్తూ ఉండేది. ఆ కొద్ది ఆహారం తింటూ వాళ్ళు బ్రతికినంతకాలం బ్రతికి అక్కడే వాడి ప్రాణాలు విడిచేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తిని యేసు ప్రభు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంటే ఇంటిలో నుంచి వెళ్ళిపోగొట్టబడి సమాజం నుంచి త్రోసివేయబడి మరి మరణం కొరకు ఎదురు చూస్తున్న సీమోను జీవితంలో మరి దేవుడు ఏం చేశాడంటే మరలా తన కుటుంబంతో కలుసుకునే అవకాశాన్ని ఇచ్చాడు, మరలా సమాజంలో కలుసుకునే అవకాశం ఇచ్చాడు, మరలా ప్రజలందరితో తిరిగే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ సీమోను ఏం చేశాడంటే ఒక గొప్ప విందును చేశాడు. ఏం చేశాడండి? ఒక గొప్ప విందును చేశాడు. ఆ గొప్ప విందును చేసి యేసుని ఆహ్వానించాడు. ప్రవక్త ఏమంటాడంటే, లెక్క ప్రకారం సీమోనే వెళ్ళాలి యేసు ప్రభు దగ్గరికి, కానీ సీమోను వెళ్ళలేదంట. ఇంట్లో ఒక పనివాడిని పిలిచి, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో సీమోను, నా యజమానుడైన సీమోను ఒక విందు చేస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను ఆహ్వానించాడు అని చెప్పి రమ్మన్నాడంట. ఇప్పుడు ఆ పనివాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. అక్కడ ఎంతో మంది రోగులని ఆయన స్వస్థపరుస్తున్నాడు, దెయ్యములు పట్టిన వారికి విడుదలనిస్తున్నాడు. ఆయన యొక్క వాక్యము అనేక మంది జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంది. అయితే ఈ పనివాడు ఆయన దగ్గరికి వచ్చి అక్కడున్న కార్యాల మీద దృష్టి లేదు, కానీ ఆ వ్యక్తి దృష్టి అంతా దేని మీద ఉందంటే, ఇదిగో నా యజమానుడు విందు చేశాడు, నిన్ను ఆహ్వానించాడన్న దాని మీదే ఆయన దృష్టి పెట్టాడు. ప్రవక్త అంటాడు, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు సమస్తమును మరిచి ఆయన పాదముల యొద్ద నువ్వు కూర్చొని ఆయన మాటలను ఆలకిస్తే అది నీకు ఆశీర్వాదమై ఉన్నది. కానీ ఆ పనివాడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం దొరికింది, కానీ వెంటనే దాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మనం కూడా లోకంలో ఎంతో సమయాన్ని మనం వేయించేస్తూ ఉంటాం, లోక సంబంధమైన కార్యాలకి ఎంత సమయమైనా మనం వెచ్చిస్తాం. కానీ దేవుని కార్యాల దగ్గరికి వచ్చేసరికి అది ఖచ్చితంగా మనం అనుకున్న సమయాల్లో అయిపోవాలి, అది కొద్ది సమయంలో అయిపోవాలి. ఒక 5 నిమిషాలు ఒక ప్రసంగి ఇక్కడ ఎక్కువగా చెప్పినా సరే ప్రజలు వినే ఓపిక ఎవరికి లేదు. చాలా సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, రాబోయే రోజుల్లో ఈ ఫుల్ ఫిట్లు ఎలా ఉంటాయి అంటేనంట, ఈ పాస్టర్ గారు ఈ వెనకాల ఒక అంటే దాన్ని ఏమంటారు లిఫ్ట్ లాంటిది పెడతారంట ఫ్యూచర్లో. అంటే ఒకవేళ పాస్టర్ గారు 40 నిమిషాలు ప్రసంగించాలి, ఒకవేళ ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ లిఫ్ట్ ఆపరేట్ చేసేస్తే మనిషి కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా అంటే 1 నిమిషం కూడా తట్టుకునే ఓపిక జనాలకి లేదు. ఇప్పుడు ఆ పనివాడు వచ్చాడు, ఎవరి దగ్గరికి వచ్చాడు? భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వచ్చాడు. ఆ పనివాడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే తన మాట చేత రోగుల్ని స్వస్థపరిచే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆ పనివాడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే దెయ్యాలను వెళ్ళగొట్టి అనేక మందికి విడుదలనిస్తున్న యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు గురించి బైబిల్ ఒకే ఒక మాట చెప్తుంది, ఏంటి తెలుసా? ఆయన తన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చి నిన్ను యోగ్యుడిగా మార్చడానికి ఆయన సమర్థుడు అయి ఉన్నాడు. అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెననే మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది.
ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి మొరపెట్టి ఆయన చేత త్రోసివేయబడిన వ్యక్తి ఎవరో లేరు. ఆ సిలువ మీద దొంగ అదే మొదటిసారి యేసు ప్రభుని చూడటం. అక్కడ యేసు ప్రభు సిలువలో ఆయన మరణయాత్ర పడుతున్నాడు. అనేకులు ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. ఒక దొంగ కూడా యేసు ప్రభువుని హేళన చేస్తున్నాడు. కానీ మరొక దొంగ అంటున్నాడు, నువ్వు ఎందుకు ఆయన అలా అంటావు? ఆయన నీతిమంతుడై ఉన్నాడు. మనం పాపులం కాబట్టి ఈ శిక్ష మనం పొందుకుంటున్నాం, కానీ ఈ శిక్ష పొందటానికి ఆయనకి ఏ అర్హత లేదు అని చెప్పి యేసు వైపు తిరిగి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకును. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. ఓ యేసు ప్రభు, ఏంటి నువ్వు ఒక్క ప్రసంగానికైనా వచ్చావా నా దగ్గరికి? నువ్వెంత దొంగవి, నిన్ను ఎలా నేను పరదేశికి తీసుకెళ్ళాలి, నిన్ను ఎలా నేను జ్ఞాపకం చేసుకోవాలని అడగల. ఎందుకంటే ఆయన తన దగ్గరకు వచ్చిన వాడిని ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వస్తున్నామంటాం, మనం చర్చిలకు వెళ్తూ ఉంటాం, అనేక వర్తమానాలు వింటూ ఉంటాం, అనేక ప్రసంగాలు వింటూ ఉంటారు. కానీ నిజంగా అది పై రూపంగానే ఉందా? నిజంగా యేసుక్రీస్తుని యొక్క హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తున్నావా? యేసు ప్రభుని నీ గృహంలోనికి ఆహ్వానిస్తున్నావా? ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆయనకి నిజంగా నీ హృదయములో, నీ గృహములో ఆయనకి ఇవ్వవలసిన ఆధిక్యతను ఇస్తున్నావా లేదనేది ముఖ్యమై ఉన్నది. సీమోన్ ఏం చేశాడు? ఆయన ఆహ్వానించాడు. ఆయన ఎందుకు ఆహ్వానించాడంటే ప్రజల ఎదుట ఘనత కోసం, అంతే. ఈరోజు చాలామంది యేసు ప్రభుని ఎంతవరకు వాడుకుంటారంటే మేము భక్తులు అని చూపించుకోవటానికి, మేము పరిశుద్ధులమని చూపించుకోవటానికి. వాళ్ళు ఎంతవరకు అంటే ప్రజలకి అది ఒక షోలాగా కనపడాలి, అంతే. మనం కూడా లివింగ్ రూమ్లో చాలామంది చాలా ప్రాంతాలకు తిరిగినప్పుడు అక్కడ దొరికే ఒక ప్రత్యేకమైన వస్తువును కొనుక్కొచ్చి ఆ లివింగ్ రూమ్లో పెడతారనమాట, షోకేసు. ఆ షోకేస్ ఏంటంటే అది ప్రదర్శనశాల, అందరికీ కనబడాలి అవి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన పండగలో ఒక అట్రాక్షన్, అంతే. యేసు ప్రభు కూడా ఎవరండి? సీమోని దృష్టిలో ఆయన కూడా ఒక అట్రాక్షను. కానీ నిజానికి సీమోని యొక్క విందులో ఒకే ఒక వ్యక్తి ప్రథమ స్థానం వహించాలి. ఆ వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తే లేకపోతే సీమోను ఎక్కడుండేవాడంటే ఊరి బయట మరి కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్యలో అలాగే చనిపోయేవాడు. కానీ యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కాబట్టి ఇప్పుడు అతడు ఇంటికి వచ్చాడు, అతడు గృహములోనికి వచ్చాడు. ఇప్పుడు అతడు విందు చేసినప్పుడు పట్టణంలో ప్రముఖులు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఆ స్థితికి కారణం ఎవరో ఆ స్థితిని అతడు గుర్తించలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా యేసుక్రీస్తుకి మనం ఏ స్థానం ఇస్తున్నాం? ఏదో యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానిస్తే సరిపోలేదు. యేసయ్య మా హృదయంలోనికి రండి, మా జీవితంలోనికి రండి అని చిలక పలుకులు పలుకుతారు. కానీ నిజంగా ఆయన లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఏది చేస్తూ ఉంటే అలా చూస్తా ఊరుకోడు ఆయన. నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన మార్చేటప్పుడు ఆ మార్పుకి నువ్వు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడట్లేదంటే నువ్వు ఆయన్ని ఆహ్వానించిన విధానం సరైన విధానం కాదు. జక్కయ్య చూడండి, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసుని గురించి అనేక మాటలు విన్నాడు. ఆయన చేసే అద్భుతాల గురించి విన్నాడు, ఆయన చేసే స్వస్థతల గురించి విన్నాడు, ఆయన దెయ్యాల నుంచి ప్రజల్ని విడిపించడం గురించి విన్నాడు, ఆయన గురించి చెడ్డ మాటలు విన్నాడు, ఆయన గురించి మంచి మాటలు విన్నాడు. కానీ ఒకరోజు ఆయన అనుకున్నాడంట, ఈ యేసు ఎవరో నేను కనుగొనాలి. దేవుని ప్రవక్త అంటాడు, జక్కయ్య మరి లంచగొండిగా ఉండేవాడు, అన్యాయస్తుడిగా ఉండేవాడు. అయితే ఆయన భార్య అంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేదంట, ప్రభువా నా భర్తతో నువ్వు మాట్లాడు, నా భర్తను నువ్వు రక్షించు అని ఆమె ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే జక్కయ్య హృదయంలో ఒక తలంపుని పెట్టాడు. ఆ తలంపు ఏంటంటే యేసు ఎవరో నేను చూడాలి. ఇప్పుడు యేసుని చూడటానికి వెళ్ళాడు ఆయన. అయితే ఆయన అనుకున్నట్టు యేసు ప్రభు ఒక్కడో ఇద్దరో ముగ్గురుగా లేరు. ఆయన చుట్టూ బహు జన సమూహం ఉన్నది. కొన్ని వేల మంది యేసయ్య చుట్టూ ఉన్నారు. కొన్ని వేల మంది యేసయ్య చుట్టూ ఉన్నసరికి జక్కయ్య పొట్టివాడుగా ఉండటం వలన యేసును చూడలేకపోయాడంట. కానీ అభ్యంతరాలను చూసి వెనకడుగు వేయలా. ఆయన అభ్యంతరాలను చూసి వెనకడుగు వేయలా. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడటానికి బయలుదేరతారు ప్రజలు. 5,000 టికెట్లు అయిపోయినాయి అనుకోండి,
టికెట్లు దొరక కౌంటర్లో హౌస్ఫుల్ అని పెట్టారనుకోండి, వదలరు. పక్కన ఎవడో అంటాడు 5,000 టికెట్ 15,000, 15,000, 20,000 అంటూ ఉంటే 20,000 పెట్టి టికెట్ కొంటారు. కానీ చర్చికి వెళ్ళాలనుకోండి, లేకపోతే ఇంకెక్కడైనా దేవునికి సంబంధించిన కార్యాల్లో మనం పాల్గొనాలనుకోండి, చిన్న ఆటంకం వస్తే వెనక్కి వచ్చేస్తాం. కానీ జక్కయ్య జనసమూహం ఉందని విడిచిపెట్టలేదు. ఆయన దృష్టి అంతా యేసు ఎవరో నేను తెలుసుకోవాలి. ఆ దృష్టి ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టెక్కి కూర్చున్నాడంట. ఎందుకంటే ఆయనకు అర్థమైంది యేసు ప్రభు ఇదే మార్గం గుండా వెళతాడు అని. ఆ చెట్టు మీద నుంచి ఆయన చూడాలనుకున్నాడు. అయితే యేసు నేరుగా చెట్టు కిందకు వచ్చి అంటున్నాడు, జక్కయ్య నువ్వు చెట్టు దిగి త్వరగా కిందకి రా, ఈరోజు నేను నీ ఇంటికి రావాలి. అప్పుడు జక్కయ్య సంతోషంగా దిగొచ్చి యేసు ప్రభుని తన ఇంటికి తీసుకుని బయలుదేరాడంట. ఈరోజు నిజంగా యేసు ప్రతి గృహానికి రావాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, యేసు ప్రభు ఒక గృహానికి ఎప్పుడు వస్తాడంటే ఆయన నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే. ఈరోజు యేసు ప్రభు నీ గృహంలోనికి రావట్లేదా? ఈరోజు యేసు ప్రభు నీ గృహంలో లేడా? దానికి కారణం ఒకటి, నువ్వు ఆయన ఆహ్వానించలేదు. ఆహ్వానించకుండా ఆయన నీ జీవితంలోనికి రాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఆహ్వానించాలి. నువ్వున్న స్థితిలో ఆయన్ని ఆహ్వానించాలి. నువ్వున్న స్థితిలో ఆయన నువ్వు ఆహ్వానించినప్పుడు నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. నువ్వు మార్చుకోలేవు. ఏ మానవుడు తనను తాను మార్చుకోలేడు. ఏ మానవుడు మరొకరిని మార్చలేడు. మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే హింసకుడిని ఆయన పరిశుద్ధుడిగా మార్చగలడు. ఆయన మాత్రమే పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు. ఒక అవినీతి పరుణ్ణి ఒక నీతిమంతుడిగా మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే జక్కయ్య భార్య ఆమె ప్రయత్నాలు చేయలేదు జక్కయ్యను మార్చడానికి. కానీ ఆమె మార్చగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ దేవుడు ఆయన హృదయంలో ఆ తలంపుని పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆ జక్కయ్య ఆ ఉన్న చెట్టు కిందకి యేసు ప్రభు వచ్చారో ఆయన అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగిరా. జక్కయ్య కంగారు పడిపోయి ఉంటాడు. నా పేరు కూడా ఈయనకి ఎలాగూ తెలుసు. ఆయన చెట్టు మీద ఎక్కిన సంగతే ఎవరికీ తెలియదు. కానీ యేసు సమస్తాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నేను ఇంటికి రావాలన్నాడో జక్కయ్య సంతోషంగా దిగొచ్చి ఆయన సంతోషంగా గృహానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు అనేక మంది ఆయన గురించి రకరకాలుగా అనుకున్నారు. ఏంటి యేసు ప్రభు ఈ చెడ్డవాడి ఇంటికి వెళ్తున్నాడు, ఈ లంచగొండి ఇంటికి వెళ్తున్నాడు, ఈయన ఎట్లాంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? యేసు ప్రభు ఏం మాట్లాడలా, జక్కయ్యతోనే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ జక్కయ్య ఇంటికి వచ్చేసరికి జక్కయ్య అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం నేను బీదలకి ఇస్తాను. నేను ఎవడికి అన్యాయంగా డబ్బు తీసుకున్నానో వాడికి తిరిగి 4 రెట్లు నేను తిరిగి చెల్లిస్తానన్నాడు. ఎప్పుడైతే అతనిలో మార్పు వచ్చిందో అప్పుడు యేసు నిలిచి చుట్టూ ఉన్నవారితో అన్నాడంట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు యేసు నీ గృహానికి రావాలనుకుంటున్నాడు, నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు. ఆయన వచ్చి ఒక చోట కూర్చోవటం కాదు, నీ జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు జక్కయ్య ఇంటికి వచ్చే సమయంలో యేసు ఆయనతో మాట్లాడిన మాటలను బట్టి జక్కయ్యలో ఆ మార్పు బయటకు వచ్చింది. హల్లెలూయా. అయితే ఈరోజు సీమోను ఎంతో గొప్ప అద్భుతాన్ని చూశాడు, యేసు ప్రభు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని. కానీ యేసు ప్రభు భోజనానికి వచ్చాడంట, ఆయన అసలు పట్టించుకోలేదు. కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్కి, పెళ్ళిళ్ళకి, కొన్ని కుటుంబ ఆరాధనలకు వెళ్ళేటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, బంధువులు వాళ్ళు వచ్చిన హడావుల్లో పాస్టర్ గారు మీరు మన విశ్వాసులు అందరూ కూడా మీ మీటింగ్ త్వరగా ముగిచ్చేసేయండి. మీరు ఎవరి మీటింగ్ అది? అది ఆ కుటుంబం యొక్క మీటింగ్. యేసు ప్రభు లేని సమయంలో, అంతకుముందు చేసే భక్తి సమయంలో అలాగే చేసేవాళ్ళ లేదు. అప్పుడు కానీ కూర్చుంటే ఎవరు వచ్చినా, రాజు వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా అది అయ్యే వరకు అక్కడి నుంచి లెగరు. కానీ ఇప్పుడు యేసు ప్రభు నిజంగా మిమ్మల్ని రక్షించి, మిమ్మల్ని స్వస్థపరిచి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసే సమయాన్ని వచ్చేసరికి ఆయన ఏదో నామహాగా ఆహ్వానించాలి కాబట్టి ఆహ్వానిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు నాతో మాట్లాడంటారు, కానీ ఆయన మాట్లాడిన ఏ మాటను కూడా వారు పాటించరు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుని ఇంటికి పిలిచామంటే సరిపోదు. మేము ఏదో చర్చికి వస్తున్నామంటే సరిపోదు.
మేము కూడా ఒక మంచి చర్చికి వెళుతున్నామంటే సరిపోదు. అక్కడ తవల యేసుని ఆహ్వానించడం మంచిదే, కానీ యేసుని ఆహ్వానించిన తర్వాత, ఆయన్ని ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా ఆయనకి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు నువ్వు ఆయనకి ఇస్తున్నావా? ఆయనకి ఇవ్వవలసిన ఘనతను నువ్వు ఇస్తున్నావా? ఆయన్ని ప్రేమించాల్సిన రీతిలో నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన వాక్యానికి ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇస్తున్నావా? నువ్వు అలా ఇచ్చినప్పుడే నువ్వు ఆహ్వానించడం వల్ల నువ్వు ప్రయోజనం పొందుతావు. యేసు అలా వచ్చి ఆయన ఎక్కడో ఒక మూలను కూర్చొని భోజనం చేస్తున్నాడంట. అప్పుడు ఆ ఊరిలో ఒక పాపాత్మురాలికి ఆ విషయం తెలిసింది. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది ఆయన్ని వెంబడించేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళిన వార్త విని అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అయితే ఈ స్త్రీ పాపాత్మురాలు, ఆమె విన్నది ఎలాగైనా యేసుని కలవాలని ఆశ ఆమె కలిగి ఉంది, కానీ ఆమెకు ఆహ్వానం లేదు. ఆహ్వానం లేకపోయినా యేసును కలవాలని ఆమె ఒక స్థిర నిశ్చయతను కలిగి ఉంది. ఈరోజు నిజంగా దేవుని సన్నిధికి రావటానికి ఎవరో నిన్ను బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఆటంకాలు వచ్చి నేను ఆగిపోవాల్సిన అవసరత లేదు. నువ్వు దేవుని వాక్యం కొరకు రావాలి దేవుని సన్నిధికి, అంతే. మనుషులకి మనకు సంబంధం లేదు. ఎందుకంటే మన భక్తి మనుషుల మీద ఆధారపడింది కాదు. మన భక్తి మనుషుల యొక్క మంచితనాన్ని బట్టి మనకు సాగేది కాదు, మనుషుల యొక్క చెడ్డతనాన్ని బట్టి మనం వెనక్కి వెళ్ళేది కాదు. ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆయన్ని ఎవరో పట్టించుకోలేదనే వార్త ఆమె విన్నదంట. ఆమె ఏం చేసిందంటే, అచ్చ జటామాంస అత్తరబుడ్డి 200 దేనారాల కంటే ఎక్కువ ఖరీదైనటువంటి ఒక అచ్చ జటామాంసపు అత్తరబుడ్డి కొనుక్కుని వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన వెనక నిలబడి ఆయన పాదాల దగ్గర ఆ బుడ్డిని పగలగొట్టి ఆ నూనెతో, అంటే ఆ అత్తరు ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తొడవటం మొదలుపెట్టిందంట. ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడగటం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ దేశంలో, మన దేశంలో కూడా ఇదివరకు ఇంటికి ఎవరైనా వస్తే రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో మరి అన్ని మట్టి రోడ్లు అనమాట. చాలా వేడిగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం, చాలా వేడి, తట్టుకోలేము ఆ వేడి. అలాంటి వేడి దేశంలో కాబట్టి వాళ్ళు వచ్చిన వ్యక్తికి ఏం చేస్తారంటే, మొదట రాగానే ఆ ఇంట్లో ధనవంతుల ఇళ్లలో ఒక పనివాడు ఉంటాడంట. ఆ పనివాడు ఏం చేస్తాడంటే, ఒక అతిథి రాగానే ఆయన్ని ఒక చోట కూర్చోబెట్టి ఆయన కాళ్ళు శుభ్రంగా కడిగి ఆయన మీద ఒక వస్త్రాన్ని వేసి ఆయనకి అత్తరు జల్లుతాడంట. ఆ అత్తరు జల్లిన తర్వాత ఆ ఇంటి యజమాని ఎవరైతే ఆ వ్యక్తిని ఆహ్వానించాడో ఆ వ్యక్తి వచ్చి ఆయన ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి ఒక చోటు చూపించి, అంటే ఒక బల్ల దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ భోజనం చెయ్యండి అని చెప్పి అతన్ని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాలి. అదే పద్ధతి. ఎంతమందిని పిలిస్తే అంతమందిని కూడా అలాగే ఆయనే వచ్చి కూర్చోబెట్టాలి. మనలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చోవటం, ఒకటి తినేటప్పుడు వెనకాల ఒకడు నిలబడటం, అలాంటి గందరగోళాలకు అక్కడ చోటు లేదనమాట. కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో, కొన్ని మీటింగ్స్, కొన్ని స్థలాల్లో జనాలు ఎక్కువ వచ్చినప్పుడు వాడు ఇస్తరు వేయగానే ఒకడు కూర్చుంటాడు, అప్పుడే విస్తరేస్తాడు. ఆడు విస్తర మీద పడకముందే ఇంకోటి వెనకాల నుంచి పైనుంచి చూస్తూ ఉంటాడు, ఇంకా తినట్లేదు ఈడని. అక్కడ అలాంటి పనులు లేవన్నమాట. ఒక వ్యక్తికి ఒక స్థలాన్ని చూపించాలి. ఆ వ్యక్తికి స్థలాన్ని చూపించి ఇక్కడ మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి అప్పుడు ఆ పని వాళ్ళని పిలిచి, ఇదిగో ఈయనకి చక్కగా వడ్డన చేయండి అని చెప్పి ఇంకా మిగిలిన అతిథుల దగ్గరికి వెళ్ళాలి. అది గౌరవ మర్యాద. కానీ యేసుని ఆహ్వానించాడు, లెక్క ప్రకారం ఆయన ఆహ్వానించాలి, కానీ పనివాడిని పిలిచాడు. పనివాడు కూడా కబురు చెప్పి వెళ్ళిపోయాడు, కానీ ఆయన విలువను అతడు గుర్తించలేదు. సరే, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంటికి వచ్చిన సంగతిని చూసి మనుషులందరికీ ఇవ్వవలసిన ఘనతనైనా ఇచ్చాడు, ఆయనకి ఇవ్వలా. లెక్క ప్రకారం ఆయన యేసు ప్రభుకి చేయాల్సిన ఘనత అంతా చేసి ఆయన ఒక ఉన్నతమైన స్థానం మీద కూర్చోబెట్టి వచ్చిన అతిథులందరిని కూడా పిలిచి ఆయన చెప్పాలి, అయ్యా ఒకప్పుడు నేను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు, నేను ఊరందరి చేత త్రోసివేయబడిన ఉన్నప్పుడు ఈయన నన్ను స్వస్థపరిచి మరలా నా ఇంట్లోనికి రావటానికి కారణమయ్యాడు. ఈయనను బట్టి ఈరోజు నేను ఈ సమాజంలో ఈ స్థితిలో కొన్నాను. మీరందరూ నా దగ్గరికి వస్తున్నారంటే దీనికి మూల కారణం ఈ ప్రభు అని ఆయన అందరికీ చెప్పాలి. కానీ అసలు ఆయనే పట్టించుకోలేదు, ఇంకెవరికి చెప్తాడు? ఆయన యేసు ప్రభు ఏ గందరగోళం చేయలా. ఏమయ్యా నేను ఇంత చేశాను, నాకు చోటు ఇవ్వలేదని ఆయన కేకలేమి వేయలా. ఎందుకంటే యేసు ప్రభు నువ్వు ఎంత స్థానం ఇచ్చావో అంత స్థానంలోనే ఉంటాడు. కానీ నువ్వు ఇచ్చిన స్థానంలో ఉండి అంతకు మించి పని చేయడు ఆయన. ఈరోజు నిజంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయనకి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి.
ఆయనకి నీ జీవితంలో సంపూర్ణ అధికారాన్ని నువ్వు ఆయనకి అప్పచెప్పాలి. అంత మాత్రమే కాదు, ఆయన్ని ఆహ్వానించి ఒక పక్కన కూర్చోబెట్టడం కాదు, ఆయనకు నువ్వు పరిచర్య చేయాలి. అంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సంభాషించాలి, వాక్యాన్ని నువ్వు చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవా నాతో మాట్లాడు అని ఆయన మాట కొరకు కనిపెట్టాలి, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడే ఆయన తన ఇంకా గొప్ప ప్రత్యక్షతలు నీకు ఇస్తాడు. ఏదో పిలిచి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఏదో పొలంలో దిష్టి బొమ్మను పెట్టేసినట్టు యేసు ప్రభుని పిలుచుకొచ్చి ఇంట్లో పెట్టి, యేసు ప్రభు ఈ గృహానికి అధిపతి అని ఒక ఫోటో ఎలాడేసి పెట్టేస్తే ఆ ఇంటికి ఆయన గృహానికి అధిపతి ఏమీ కాడు. ఏదో ఫోటో అధిపతి అక్కడ పెడతారు, మీరు చేసేవన్నీ మీరు చేస్తూ ఉంటారు, లోకం చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు, లోకం యొక్క ఆచారాలన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఆ గృహంలో కార్యాలు ఎలా చేస్తాడు? ఆయన కార్యాలు చేయడం నమ్మిన వారి జీవితంలోనే ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఒకసారి ఒక సహోదరి ఇంట్లో ఒకరు చేతబడి చేశారు. ఒక చెట్టు, పూసే చెట్టు అప్పటికప్పుడే ఎండిపోయిందంట ఒక్క రోజులో. ఆమె భర్త యొక్క ఆ దవడ మొత్తం ఆ పళ్ళన్నీ ఊగిపోవటం మొదలుపెట్టినాయి. ఆ కుమారుడికి ఏదో సమస్య వచ్చింది, కానీ ఆమె విశ్వాసి. హల్లెలూయా. ఆయన ప్రజలు ఏం చెప్తారు? ఇందాక సహోదరి చెప్పారు శ్రావణి, సమస్య రాగానే జనాలకి అంతరాలు తంత్రాలు గుర్తొస్తాయి. పని చేసినా పని చేయకపోయినా, అంతరం కట్టించుకొచ్చిన తర్వాత తగ్గకపోయినా ఎవరిని అడగటానికి వీల్లేదు. కానీ ప్రార్థన చేసిన తర్వాత మాత్రం తగ్గలేదనుకోండి, ఒక విశ్వాసం ఉన్నాడులే, ఒకసారి ప్రార్థన చేయించుకున్నాడంట, తగ్గలేదంట. వెంటనే గంట తర్వాత ఆ పాస్టర్ ఫోన్ చేసి, అసలు నువ్వు పాస్టర్వేనా, నీకు విశ్వాసం ఉందా, నువ్వు ప్రార్థన చేసావు, అరగంట అయింది, నాకు ఇంకా కడుపు నొప్పి తగ్గలేదని కేకలేయటం మొదలెట్టాడంట. అలా కాదు, నువ్వు దేవునికి లోబడితే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు అనవసరమైన వాటన్నిటికీ సంపూర్ణ విధేయత చూపిస్తావు, వాక్యం దగ్గరికి వచ్చేసరికి విధేయత చూపించు. కానీ ఆ సహోదరు ఎప్పుడైతే వాళ్ళ సంఘ కాపరిని పిలిపించుకుని మీటింగ్ పెట్టిందో, మరుసటి 2 రోజుల్లో ఆ ఎండిపోయిన చెట్టు మరలా చిగురించటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏ అనారోగ్యాలైతే వారికి వచ్చినాయో, ఏ మందు వాడకుండా అది సంపూర్తిగా స్వస్థపడింది. ఎందుకంటే ఆమె దేవునికి విలువనిచ్చింది. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. కానీ సీమోన్ ఇవ్వలా, ఆహ్వానించాడు, ఇవ్వలేదు. కానీ ఈ లోకంలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ మాత్రం ఆమె యేసును ఆహ్వానించలేదు, ఆమెను ఎవరో అక్కడికి ఆహ్వానించలేదు. కానీ యేసు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలిసి ఆమె స్వయంగా అక్కడికి వచ్చింది. ఆయన పాదాలు కడగటం మొదలుపెట్టింది, కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, అత్తరుతో ఆయన పాదాలు అభిషేకించింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అప్పుడు సీమోను అప్పుడు గుర్తొచ్చాడు యేసుప్రభు. అప్పుడు దాకా యేసుప్రభుని ఆయన పట్టించుకోలే. ఇప్పుడు అంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే మరి ప్రవక్త కాకుండానే ఒక కుష్ఠరోగిని ఎలా మార్చగలిగాడు, ఆయన స్వస్థపరచగలిగాడు? నువ్వు ప్రవక్త నువ్వు అంటున్నావు కదా, మరి ప్రవక్తని ఇంటికి వస్తే ఇంతవరకు పట్టించుకున్నావా? నువ్వు ఆయనకి ఇవ్వవలసిన ఘనత నువ్వు ఇచ్చావా? ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చావా? ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నావా? ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆయనతో నువ్వు సంభాషిస్తున్నావా? ఆయన దగ్గరే ఉంటున్నావా? లేదు, పట్టించుకోలేదు. ఏదో పిలిచాడు, ఆయన కూడా ఒక షో పీస్ లాగా పెట్టుకున్నాడు. కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే ఆయన పాదాలు కడగటం మొదలుపెట్టిందో, ఇప్పుడు ఆయన దృష్టి యేసు వైపుకి వచ్చింది. ఇప్పుడు యేసును సందేహించడం మొదలుపెట్టాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు ఆయన వైపుకి తిరిగి అన్నాడు, సీమోను, నీకు ఒక కథ చెప్తా నేను. ఒక వ్యక్తి అందరికి అప్పులు ఇస్తాడు. ఒకటికి 500 రూపాయలు అప్పిచ్చాడు, ఇంకొకటికి 50 రూపాయలు అప్పిచ్చాడు. ధ్యానారాలు అవి మార్చితే చాలా టైం పడుతుంది, అందుకే నేను 100 రూపాయల్లో చెప్తున్నాను. ఒకటికి 500 రూపాయలు అప్పిచ్చాడు, ఒకటికి 50 రూపాయలు అప్పిచ్చాడు. కానీ ఇద్దరు తీర్చడం వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఇద్దరిని ఆ అప్పిచ్చినోడు అన్నాడంట, మీరు నా అప్పు కట్టవలసిన అవసరత లేదు అని చెప్పి ఇద్దరి అప్పులు క్యాన్సిల్ చేసేసాడంట. అప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అని అడిగితే ఆయన అన్నాడు, ఎక్కువ క్షమించబడిన వాడే అని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎందుకంటే 500 రూపాయలు క్షమించబడిన వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు. 50 రూపాయలు క్షమించబడ్డవాడు ఏమనుకుంటాడంటే, వాడికి 500 తగ్గించాడుగా, నాకు 50గా. ఈ లెక్కలు కూడా ఉంటాయి జనాలకి. కొంతమంది అంటారు, వాళ్ళెంత పాపులు, నేనెంత పాపిని, ఆడంత పాపినా నేను అంటాడు ఇక్కడ.
పాపం అంటే అని ఒప్పుకోడు, అక్కడితో సరిపెట్టుకోడు. వీడి పాపం పక్కోడితో కొలత వెయ్యాలి వీడికి. ఈడనుకుంటాడు 50 రూపాయలు, ఈ సంగతి నాకు తెలిస్తే ఇంకో 450 తీసుకునేవాడినే. అప్పుడప్పుడు రుణమాఫీ జరిగినప్పుడు జనాలు బాధపడిపోతూ ఉంటారు. కట్టేసిన వాళ్ళు ఏమంటారంటే, ఈ సంగతి మాకు తెలుసుంటే ఇంకా ఎగస్ట్రా అసలు ఇంకొక 500 అప్పు తీసుకునేవాళ్ళం అండి, అబ్బాబ్బాబ్బా అని ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. అలా కాదు, ఎంత క్షమించినా అంతవరకు నువ్వు దేవుని నిజంగా ప్రేమించగలిగితే అప్పుడు నీవు గొప్ప అదృష్టవంతుడు. ఇప్పుడు సీమోన్ అన్నాడు, ఎవడికి ఎక్కువగా క్షమించబడుతుందో వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. నువ్వు నన్ను ఆహ్వానించావు, నువ్వు నా కాళ్ళు కడగటానికి నీళ్ళు ఇవ్వలేదు, నా మెడ మీద ముద్దు పెట్టలేదు, నన్ను తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టలేదు, నాతో నువ్వు సంభాషించలేదు. కానీ ఈ పాపాత్మురాలైన ఈ స్త్రీ అయితే ఆమె వచ్చి నా పాదాలు కడిగింది, నా పాదాలను అభిషేకించింది, నా పాదాలను తుడిచింది, నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు నేను క్షమించానని చెప్పాడు. ఆ స్త్రీ వైపు తిరిగి అంటున్నాడు, అమ్మా విస్తారమైన నీ పాపాలు నేను క్షమించాను. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, విస్తారమైన నీ పాపములలో ప్రతి ఒక్క పాపాన్ని నేను క్షమించాను. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఆయన మీద మన ప్రేమ, ఆయన మీద మనం గౌరవం కలిగి ఉండాలి. నిన్ను నువ్వు మార్చుకోలేవు. ఈ లోకంలో ఏ మానవుడు తనను తాను మార్చుకోలేడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. అతడు ఎలా ఉన్నాడో అలాగే ప్రభు దగ్గరికి రా. నీ పాపమంతటిని ఆయన తొలగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విమోచించే దేవుడై ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకుని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ఆయన్ని గనక క్షమాపణ కోరినట్లయితే, ఆయన సహాయాన్ని నువ్వు కోరినట్లయితే, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే, ఆహ్వానించడం అంటే సీమోన్లాగా ఆహ్వానించడం కాదు. ఒక పాపాత్మరాలు ఆయన్ని ఎలా ఆహ్వానించిందో అలా మన జీవితంలోనికి మనం ఆయన్ని ఆహ్వానించాలి. మనుషులు ఏమనుకుంటున్నారనేది నీకు అనవసరం. ఎందుకంటే దేవుడు మనుషులను చూడడు, నీ హృదయాన్ని చూసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన సీమోను హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. అయినా దేవుడు యేసు ప్రభు ఏం అనలేదు. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీని బట్టి ఆయన్ని అవమానపరిచాడో, ఆయన్ని సందేహించాడో, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆయన వైపు తిరిగి ఆయనతో మాట్లాడాడు. ఆయన అడిగాడు, ఎవరు ఎక్కువగా క్షమించబడతారు వారే ఎక్కువగా ప్రేమించబడతారు. తిరిగి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎంతగా ప్రభువును ప్రేమిస్తారో అంతగా మీ పాపాలు క్షమించబడతాయి. మీరు ఎంతగా దేవునితో నడుస్తారో అంతగా దేవుడు మీతో నడుస్తాడు. మీ జీవితంలో దేవుని వాక్యానికి మీరు ఎంత అధికారాన్ని ఇస్తారో అంత ఎక్కువగా మీ జీవితాన్ని తన స్వాధీనం చేసుకుని నీ జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా ఆయన మారుస్తాడు. ఒకవేళ నీ జీవితాన్ని మార్చడానికి ఆయనకు అనుమతి ఇవ్వలేదనుకోండి, ప్రభు వచ్చేసి ఆ ఫోటోలాగా ఉండు, ఏదో మేము ఆదివారం గుడికే వస్తాం, అంతవరకే, మిగతా విషయాలు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం ప్రభు, నువ్వు పట్టించుకోవద్దు అన్నావు అనుకో, ఆయన ఏది పట్టించుకోకుండా అక్కడే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన నీ సన్నిధికి నీ గృహానికి వస్తాడు. నువ్వు అనుమతిస్తేనే, నువ్వు అధికారం ఇస్తేనే నీ జీవితాన్ని ఆయన పరిపాలిస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో యేసుని సీమోను వలె ఆహ్వానించినట్టుగా మనం ఉండకూడదు. కానీ ఆ పాపాత్మురైన స్త్రీ యేసు ప్రభుని ఆహ్వానించి ఆయనకు సంపూర్ణ విధేయత చూపి ఆయన సంపూర్తిగా ప్రేమించి ఆయన సంపూర్తిగా ఆరాధించి ఆమె ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల పొందిందో, అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ప్రభువుని స్వీకరించండి. ఆయన వాక్యానికి మీ హృదయంలో చోటివ్వండి. మీ జీవితంలో ప్రతి స్థితికి ఆయన అధికారానికి లోబడండి. మీ మార్గాలు ఆయనకి అప్పగించుకోండి. ఆయన అధికారానికి మీరు లోబడండి. ఎప్పుడైతే ఆయన అధికారానికి మీరు లోబడతారో ఆయన మీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన స్థితికి మారుస్తాడు. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మా ఎదుట 2 వ్యక్తులు నువ్వు పెట్టావు నాయన.
ఒకరి సమాజంలో గౌరవ మర్యాదలు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు తండ్రి. మరొక వ్యక్తి అయితే ప్రభువా సమాజం చేత త్రోసివేయబడిన స్థితిలో ఉన్నది నాయన. కానీ ప్రభువా ఆ ఘనత నొందిన వాడు నిన్ను ఆహ్వానించాడు కానీ తండ్రి నిన్ను లక్ష్య పెట్టలేదు ప్రభువా. కానీ ఈ లోకం చేత త్రోసివేయబడిన స్త్రీ అయితే నీ పాదములను విడవకుండా తండ్రి తన కన్నీటితో నీ పాదములను కడిగి ప్రభువా, అత్తరుతో అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచి ప్రభువా నిన్ను ఆరాధించడం మానలేదు నాయన. కాబట్టి ఆ స్త్రీ నీతిమంతురాలుగా మార్చబడింది తండ్రి. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి తండ్రి. ఆమె నీ ఎదుట పరిశుద్ధురాలుగా మారింది ప్రభువా. ఈరోజు మా జీవితాలు కూడా ప్రభువా, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలు తండ్రి నాయన ఆహ్వానించబడిన ప్రతి కుటుంబంలోనికి మీరు వెళ్ళండి ప్రభువా. ఆహ్వానించబడిన ప్రతి వ్యక్తి జీవితంలోనికి మీరు వెళ్ళండి తండ్రి. వారి జీవితాన్ని సంపూర్తిగా మార్చండి ప్రభువా. వారి జీవితాన్ని చీకట్లో నుంచి వెలుగులోనికి, మరణములో నుంచి జీవములోనికి మార్చి ప్రభువా నీ కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకములో నీ నామానికి మహిమ తెచ్చే పాత్రలుగా వారిని మీరు వాడుకోనండి, మహిమ పొందండి. ఈ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ఆ కుటుంబం యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మీరు దర్శించిన ఆయన వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా. నీ సారూప్యంలోనికి వారిని మార్చండి తండ్రి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి ప్రభువా. ఆయన నీ స్వాతంత్రత కలిగి ప్రభువా నీ సన్నిధిలో నీ సాక్షులుగా వాడబడే కృపను అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి సహోదరుడు నీ సహోదరుని దీవించండి తండ్రి. వారి ప్రతి అవసరతలో వారిని మీరు సంధించండి. నీ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానములు మనకిని సకల లోకంలో ఉన్న పరిశుద్ధులకు ఈ కూడికని ఏర్పాటు చేసిన సహోదరుడు చిరంజీవి మరి వారి యొక్క సతీమణికి వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.